హాయ్ హలో వెల్కమ్ టు అర్చిత్ కలెక్షన్స్. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి. ఎగ్ కర్రీ రెగ్యులర్గా చేసేటట్టు కాకుండా నేను కొద్దిగా వెరైటీగా చేశాను. సో దీని ప్రాసెస్ వచ్చేసి నేను 5 ఎగ్స్ తీసుకున్నాను అండి బాయిల్ చేసుకొని. సో వాటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటాను. గ్రేవీకి నేను బిగ్ సైజ్ ఒక ఆనియన్ తీసుకున్నాను. చింతపండు మీకు నచ్చితేనే వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసి గ్రేవీ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని దాంట్లో నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను అండి. దాంట్లో వచ్చేసి కొద్దిగా సాల్ట్, కారం పొడి, పసుపు వేసి ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, కట్ చేసిన పీసెస్, వాటిని వేసుకొని లైట్గా వేయించుకోవాలన్నమాట. మెల్లిగా వేయించుకోవాలండి, లేదంటే విరిగిపోతాయి మొత్తం. ఇలా వేసేసుకొని లైట్గా కలుపుకుంటూ వన్ సైడ్ కాలిన తర్వాత సెకండ్ టైప్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కాలిన తర్వాత మొత్తం వన్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో దీంట్లోనే నేను మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను గ్రీన్ చిల్లీ 2 తీసుకున్నానండి. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నేను అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి. నెక్స్ట్ నేను కొద్దిగా పసుపు వేసుకోవాలి. నేను ముందుగా ప్రిపేర్ చేసిన ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఆనియన్ పేస్ట్ వేసేసుకుంటున్నాను. ఇలా పేస్ట్ వేసేసి కొద్దిగా కలిపేసుకొని క్యాప్ పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేస్తే మనకు గ్రేవీ అంతా పచ్చివాసన పోయి ఉంటుందండి. నేను ముందుగా ప్రిపేర్ చేసిన 2 టమాటోస్ కూడా నేను పేస్ట్ చేసుకున్నాను. ఇలా వేసేసుకొని మనం మొత్తం కలిపేసుకోవాలండి. టమాటో పచ్చివాసన పోయి మనకు ఆయిల్లో ఇంకిపోతుంది కదా, సో మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ క్యాప్ పెట్టి ఉంచుకోవాలి. క్యాప్ ఓపెన్ చేసి చూస్తే మనకు టమాటో కూడా ఆనియన్ లాగా మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఇందులో వచ్చేసి నేను కారం పొడి వేసుకున్నాను. మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటున్నాను. సో మొత్తం మిక్స్ చేసేసుకొని మనకు గ్రేవీ ఏ టైప్లో కావాలి అనుకుంటే వాటర్ అంతలోనే పోసుకోవాలంటే, గ్రేవీ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు వాటర్ తక్కువగా యూజ్ చేసుకోండి. గ్రేవీ వద్దు నార్మల్గా ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు వాటర్ ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. సో నేను వాటర్ కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను. సో మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ క్యాప్ క్లోజ్ చేసేసుకోవాలి. సో 5 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేస్తే ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఉంటుంది. సో మొత్తానికి ఉడికిపోయింది అది. సో నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని ముందుగా ఉడకబెట్టిన ఎగ్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ వేసేసుకొని ఇలా మెల్లిగా కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ క్యాప్ క్లోజ్ చేసేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేస్తే మనకు మొత్తం ఉడికిపోయి ఉంటుంది కదా, ఇలా ముక్కలకంతా పట్టేసి ఉంటుంది. సో ఇంతే అండి. పైనుంచి మనం గార్నిష్ కోసం కొత్తిమీర చల్లుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.